నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి చంద్రబాబు నాయుడు పై గౌరవంతోనే అయితే బీజేపీ ఎంపీ తెలంగాణ బీజేపీ ఎంపీ అయితే దండం పెట్టడం జరిగింది. అసలు ఈ సందర్భం ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ బీజేపీ ఎంపీ దండం పెట్టడం, అది చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియో వచ్చేసి అది అందులో కూడా వాళ్ళు చాలా జోవేలు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ తను తెలుగుదేశం పార్టీ నుండి పనిచేశారని చెప్పేసి మాట్లాడడం, అదంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా సంతోషంతో తనతో మాట్లాడడం అనేది చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సో దీని మీద మీ స్పందన ఏమిటంటే? ఆయన వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసమ్మా. జి నగేష్ గారు అమ్మాయిన ఆయన దగ్గర ఆల్మోస్ట్ 30 years ఇండస్ట్రీ, అదే టీడీపీలో ఆయన యొక్క ప్రస్తావం. సో వివిధ హోదాలలో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు, ప్లస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కూడా చేశారు ఆయన టీడీపీ బీజేపీ ఎంపీ. అప్పుడు బీజేపీ ఎంపీ అయ్యారమ్మా. చాలా సౌమ్యుడు, చాలా మంచి వ్యక్తి. సో ఐ థింక్ బహుశా ఆయన ఈ ట్రైబ్స్కి సంబంధించిన వ్యక్తి. సో చాలా మంచి వ్యక్తి. సో అదే చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు గారు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఏదైతే టీడీపీ అనే అదొక ఫ్యాక్టరీ అది. సో టీడీపీ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళల్లో ఈ రోజున తెలంగాణ ప్రాంతంలో 2 సీఎంలు అయ్యారు. ఒక ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఒక ఆయన రేవంత్ రెడ్డి గారు. సో అదేవిధంగా మీరు సీతక్కని తీసుకోండి, ఇప్పుడు కాంగ్రెస్లో ఇప్పుడు మినిస్టర్ అయ్యారు. ఎవరి సీతక్క గారికి కూడా ఒక నక్సల్ మూమెంట్లో ఉండి ఒక కీలకమైన నక్సల్ ప్రధాన భూమిక పోషిస్తున్నప్పుడు కూడా సీతక్కను కూడా జనస్రవంతిలోకి పిలిచి ఆవిడ్ని తెలుగుదేశంలోకి రప్పించి సీతక్కను కూడా తీర్చిదిద్ది ఒక పొలిటీషియన్గా మార్చింది కూడా ఆయనే. సో కాబట్టి సీతక్క గారు అది ఏ పార్టీలో ఉన్నా కూడా, ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా కూడా సీతక్క గారు ఎప్పుడు కూడా చూడండి ఎంత గౌరవంగా ఆయన వెళ్ళి కలవడం, ప్రతిసారి రాఖీ సందర్భంగా ఆయనకి వెళ్ళి రాఖీ కడతా ఉంటారు సీతక్క గారు. సో అది యాక్చువల్గా ఎవరికైనా సరే ఉండవలసిన లక్షణం అమ్మ అది. ఏది ఆ యొక్క మనకు ఎవరైతే ఒక రాజకీయ ఓనమాలు నేర్పారో, ఎవరి దగ్గర నుంచి అయితే మనం వచ్చి ఈ రోజున ఒకటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం పార్టీ మారచ్చు. ఇప్పుడు మనం ఎక్కడైతే ప్రస్తావన స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ మనం కొన్ని కారణాల చేత అక్కడున్న ప్రజల యొక్క అవసరాలకు అనుకూలంగా మనం పార్టీ మారచ్చు. కానీ ఈ విధంగా ఆ పార్టీ మారినంత మాత్రానే అంతవరకు మనకి దేవుడిగా కనిపించిన మన యొక్క ఆ పార్టీ అధ్యక్షుడు, లేకపోతే మనం పనిచేసి వచ్చిన ఆ అధ్యక్షుడు వాళ్ళు ఆ విధంగా సడన్గా మనకి ఆ యొక్క దెయ్యంలా మారిపోకూడదు. మనం కొంతమంది నాయకులను చూస్తాం, ఎస్పెషల్లీ ఆంధ్రాలో మనం కొంతమందిని చూస్తాం. కొంతమంది నాయకులు మనం చూస్తాం. ఇప్పుడు వల్లభనేని వంశీ కానీ, ఈ విధంగా కొడాలి నాని కానీ, ఇటు రోజా కానీ, ఇలా కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. అంటే వాళ్ళు కృతజ్ఞులు అన్నమాట వాళ్ళు. సో పార్టీ మారగానే ఎమ్మటే వాళ్ళ ఎజెండా మారిపోద్ది, వాళ్ళ వ్యక్తిత్వం మారిపోద్ది, వాళ్ళ మాట తీరు మారిపోద్ది. ఏ విధంగా బాబు గారి కుటుంబ సభ్యుల్ని దుర్భాషలాడారో, సో ఆ విధంగా ఈ రోజు కూడా చూడండి రేవంత్ రెడ్డి గారు సీఎం కూడా అయ్యారు. అయినా సరే ఆయన ఏ రోజు కూడా బాబు గారికి ఎంత మర్యాద ఇస్తారు ఆయన. సో గర్వంగా చెప్పుకుంటారు, నేను బాబు గారు సహచరుణ్ణి, బాబు గారి యొక్క నేను ఆల్మోస్ట్ శిష్యుడిని అన్నట్టుగానే ఆయన చెప్పుకుంటారు. సో అదేవిధంగా ఈ విధంగా ఈ కోవకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. సో అది మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా, సో ఇప్పుడు ఇదంతా కూడా మరి ఎంతమంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు, ఎంతమంది దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. నిజంగా ఇదంతా కూడా ఏంటంటే ఒక మంచి సాంప్రదాయం. సో ఇప్పుడు మనం ఎప్పుడో చిన్నప్పుడు మనం 1వ తరగతి 2వ తరగతిలో ఏదో మనకి గురువుగారు మనకి వీళ్ళు నేర్పించిన గురువుగారు ఉంటారు. సో మనం తర్వాత ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేకపోతే డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే వేరే పెద్ద చదువులు అయినంత మాత్రాన మనం ఆ గురువుని విస్మరించకూడదు కదా. పోరా ఈరోజు నేను పెద్ద డాక్టర్ని లేదా పెద్ద ఇంజనీర్ని ఎప్పుడో 1వ తరగతి అనేది కాదు. అసలు మనకి బేస్ ఎవరు? ఆ రోజున మనకి ఓనమాలు నేర్పించిన వాడే మనకి గురువు కదా, ప్రథమ గురువు కదా. సో ఆ గురువుని ఎప్పుడు కూడా మనం విస్మరించకూడదు. ఆ గురువుకి ఎప్పుడు కూడా మనం సున్నం పెట్టకూడదు. సో ఎప్పుడు దండమే పెట్టాలి, ఎప్పుడు కూడా కృతజ్ఞత బాగుండాలి. కానీ కొంతమంది అల్పులు ఏంటంటే ఏ పార్టీకి వెళ్తారో ఆ పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడికి మెప్పు కోసం ఈ విధంగా తను
వచ్చి తన వానమాలు నేర్చుకొచ్చిన గురువుకి పంగనామాలు పెట్టడం, వానమాలు నేర్చుకొచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడికి దుర్భషలాడడం అనేది అది సంస్కారహీనులు వాళ్ళు. సో దాబట్టి నిజంగా ఈ రోజున ఈ జి నాగేష్ గారు యొక్క ప్రవర్తన కానీ, ఆయన ఆ విధంగా చేతులెత్తి నమస్కరించడం కానీ, అది చక్కగా నవ్వుతూ వాళ్ళ యొక్క పూర్వాశ్రమంలో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుని మాట్లాడడం కూడా ఇది ఒక విధంగా చెప్పడం అంటే చాలా ఆనందదాయకం. సో ఈ విధమైన ఎప్పుడు కూడా ప్రతి పొలిటీషియన్ ఈ విధంగా ఉంటే అసలు ఈ గొడవలు ఉండవు, కొట్లాట్లు ఉండవు అమ్మ. అది ఒక సంస్కారవంతుడికి ఉన్న సంస్కార లక్షణం అది. రైట్ సార్. అంటే ఇప్పటివరకు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు తను పనిచేసిన చాలా మంది కూడా చెప్తూనే ఉన్నారు, బాబు గారు అసలు ఎలా ఉంటారు, ఏంటి ఆయన విజన్ ఎలా ఉంటుంది, ఎంత అంటే కొంతమంది ఆయన విజన్ గురించి మాట్లాడినప్పుడు అందరు నవ్వారు అని చెప్పేసి కొంతమంది ఇంటర్వ్యూస్లలో నాకు చెప్పడం జరిగింది. సో అంటే నిజంగా మరి బాబు గారి ఆలోచన తీరు ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా 20 సంవత్సరాల ముందే ఆలోచిస్తారంటారా? మోర్ దెన్ దట్ అమ్మా. కొన్ని జనరేషన్స్ కోసం ఆలోచిస్తాడు ఆయన, కొన్ని డికేడ్స్ కోసం ఆలోచిస్తాడు ఆయన. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇవాళ రేపు ఎల్లుండాలి, లేకపోతే మ్యాక్సిమం 1 year అనుకుంటా వరకు మన ఆలోచన సరళి ఉంటుంది. ఆయనది అలా కాదమ్మా, కొన్ని తరాల కోసం ఆలోచన ఉంటుంది, కొన్ని డికేడ్స్ కోసం ఆలోచన ఉంటుంది. సో ఇప్పుడు మీకు హైదరాబాద్లోనే 2020 విజన్ అన్నప్పుడు చాలామంది గేల్ చేశారు, ఇదేంటి 2020 క్రికెట్ మ్యాచ్ అన్నారు, ఇదేం 2020 అన్నారు. కానీ ఈ రోజున ఆ ఫలాలు ప్రజలందరికీ అంది, ఆ విధంగా ఆస్తులు ఉన్నవాళ్ళు, పొలాలు ఉన్నవారు, భూములు ఉన్నవారు అన్నీ పెరిగి ఈ రోజున ఒక్కసారిగా సంపద పెరిగి ఒక్కసారిగా ఇండస్ట్రీస్ రావడం, ఈ నగరం ఈ విధంగా అభివృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు కరెక్టే, బాబు గారు చెప్పింది కరెక్ట్ అని ఇప్పుడు అనుకుంటున్నారు. సో కాబట్టి బాబు గారి విజన్ కానీ, ఆయన క్రమశిక్షణ కానీ, ఆయనకున్న ఆలోచన సరణికి బహుశా ఈ దేశంలో ఆయనకి సరితూగల సమబుద్ధి అనేవాడు ఇంతవరకు లేడమ్మా. బహుశా మరి ఫ్యూచర్లో ఏమైనా వస్తాడేమో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే ఈ దరిదాపుల్లో కూడా లేడు విజన్. కానీ ఆయన ఒక దీర్ఘదర్శి, ఆయన ఒక మార్గదర్శి, ఆయన ఒక టార్చ్ బేరర్ అమ్మ. కాబట్టి బాబు గారు ఈ రోజున చూశారు కదా, ఈ రోజున దేశమే ఆయన ఫుట్ స్టెప్స్ని ఫాలో అవుతుంది. చాలా ముఖ్యమంత్రులు, చాలా రాష్ట్ర మంత్రులు కూడా బాబు గారు ఏం చేస్తున్నారు, ఎలా సంపద సృష్టిస్తున్నారు, ఎలా వెల్ఫేర్ చేస్తున్నారు, ఏ విధంగా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు, ఈ డాష్ బోర్డ్ టెక్నాలజీ అని, ఇదని అదని, సో రకరకాల టెక్నాలజీని ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పి అంతా కూడా కాపీ క్యాట్సే, ఆయన్నే ఫాలో అవుతారు. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖుడు, ఒక నీచుడు, నికృష్టుడు, ఆ విజనరీ లేనివాడు, ఆ ప్రిజనరీ వ్యూస్ ఉన్నవాడు, కస్టడీలో ఉండవలసిన వాడు, కస్టడీలో ఉండి వచ్చినవాడు, ఆ యొక్క కస్టోడియల్ ఒక వ్యవస్థ తెలియని వాళ్ళు ఎవరో ఇలా మూర్ఖత్వంగా వ్యవహరిస్తారు. కానీ బాబు గారిని నిజంగా ఫాలో అవుతే దానికి మించింది ఏముందమ్మా. ఈవెన్ నాట్ ఓన్లీ పాలిటిక్స్, ఒక చదువుకునే విద్యార్థులు కానీ, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి కానీ, ఒక బిజినెస్ చేసేవాళ్ళు కానీ బాబు గారి యొక్క విజన్ని, బాబు గారి యొక్క వ్యక్తిత్వాన్ని, బాబు గారి యొక్క డిసిప్లిన్ని, లైఫ్ స్టైల్ని చేస్తే ఆయన ఒక మహాగ్రంథం అమ్మ. చేస్తే జీవితంలో ఒక సామాన్యుడు ఏ విధంగా అసామాన్యుడిగా అవ్వచ్చు, ఏ విధంగా మనం అనుకున్న గోల్స్ సాధించవచ్చు, ఏ విధంగా మనం ఒక విధంగా మనం టాప్ ఆఫ్ ది ఎవరెస్ట్ మీదకి వెళ్ళొచ్చు అన్నదానికి ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ బాబు గారే. ఇప్పుడు మనం కొంతమంది వ్యక్తిత్వ వికాసమైన పుస్తకాలు పెద్ద పెద్ద ఎవరో రాబిన్ వాళ్ళది వీళ్ళది ఎవరెవరియో మనం పుస్తకాలు చదువుతాం, ఎవరెవరియో స్పీచ్లు వింటాం, అవన్నీ అవసరంలా. చంద్రబాబు నాయుడు గారిని, రామోజీరావు గారిని, ఇలాంటి వ్యక్తుల్ని, అసలు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఏ విధంగా ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తుకు ఎదిగారు అనే దానికి వాళ్ళని క్లీన్గా అబ్జర్వ్ చేస్తే చాలమ్మా. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ రంగాల్లో ఆ విధంగానే ఆ యొక్క ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే అమ్మా రోల్ మోడల్స్ అమ్మా. మొత్తం వీళ్ళందరూ కూడా మార్గదర్శులు అమ్మా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా.